మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 153, 154 శ్లోకాలకి అర్థం తెలుసుకుందాం. పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పర పాశహస్తాపాశహంత్రి పరమంత్ర విభేదిని. ఓం పరంజ్యోతిషే నమః. పరస్మే జ్యోతిషే నమః అని కూడా అనొచ్చు. జ్యోతిష్యులకు జ్యోతిస్సు వెలుగులకు వెలుగునిచ్చేది అయినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ యొక్క శ్లోకానికి అర్థం. ఓం పరంధామ్నే నమః. పరస్మే ధామ్నే నమః. ధామములకు అంటే నిలయములకు ధామము ఉత్కృష్టధామము అయినటువంటి తల్లికి నమస్కారములు. పరంధామం అంటే పునరావృత్తి రహితమైన మోక్షస్థితి, అంటే జగజ్జనని సాక్షాత్కరించుకున్న వారికి మనోజన్మము లేదు అని భావం అన్నమాట. ఓం పరమాణవే నమః. పరమమైన అనురూపిణి అంటే ఇంద్రియ గోచరం కాని అత్యంత సూక్ష్మరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం పరాత్పరాయే నమః. పరమమైన త్రిమూర్తుల కంటే పరమమైనటువంటి తల్లికి, త్రిమూర్తుల కంటే పరమమైన తల్లికి నమస్కారములు. ఓం పాశహస్తాయే నమః. ఎడమ భాగంలో క్రింది చేతిలో పాశము ధరించినటువంటి తల్లికి నమస్కారములు. ఓం పాశహంత్రే నమః. భక్తుల పాశములను నశింపజేయు తల్లికి నమస్కారములు. ఓం పరమంత్ర విభేదిన్యే నమః. తన భక్తులపై శత్రువులు ప్రయోగించేటువంటి అస్త్రమంత్రాలను భేదించేటువంటి తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పబడింది. 154వ శ్లోకము. మూర్త నిత్యతృప్త ముని మానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. ఓం మూర్తాయే నమః. రూపములను కలిగి ఉన్న సగుణ సాకారమూర్తి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం అమూర్తాయే నమః. రూపము లేని అంటే నిర్గుణ నిరాకారమూర్తి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం అనిత్యతృప్తాయే నమః. అతి సామాన్యమైన ఉపచారముల మాత్రముననే తృప్తి పొందేటువంటి తల్లికి నమస్కారములు. ఓం మునిమానస హంసికాయే నమః. మహాత్ముల మనస్సనే సరోవరంలో హంసిక వలె విహరించినటువంటి తల్లికి నమస్కారములు. ఓం సత్యవ్రతాయే నమః. సత్యమును వ్రతనిష్టగా కలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం సత్యరూపాయే నమః. సత్యమే తన స్వరూపంగా కలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం సర్వాంతర్యామినే నమః. సర్వజీవులలో వసిస్తూ ఇంద్రియ అంతఃకరణాలను నియమించు తల్లికి నమస్కారములు. ఓం సత్యై నమః. సత్యస్వరూపిణి లేదా పరమశివుని భార్య అయినటువంటి సతీదేవి అయినటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 154వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.